వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కడుపులో మంట, త్రేన్పులని, ఉబ్బరంగా ఉందని, కొంచెం తిన్నా కడుపు నిండినట్టుగా ఉందని, లేకపోతే ఎంత తిన్నా తినాలనిపిస్తుందని, లేకపోతే తిన్న వెంటనే కడుపులో నొప్పిగా ఉంటుందని, ఇలా రకరకాలుగా డైజెస్టివ్ డిజార్డర్స్తో ఇబ్బంది పడే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. ఎవరికి వాళ్ళు తోచిన మెడిసిన్స్ ఓవర్ ది కౌంటర్ కొనుక్కొని వాడే వాళ్ళని కూడా చూస్తుంటాం. యాంటాసిడ్స్ వాడడం అనేది చాలా కామన్. కానీ యాంటాసిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తే రిస్క్ ఉంటుంటుంది. మరి యాంటాసిడ్స్ కానీ పీపీఐస్ కానీ ఎంతవరకు వాడచ్చు, అసలు డైజెస్టివ్ డిజార్డర్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. సన్షైన్ హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగార్జున యార్లగడ్డ గారిని అడిగి. నమస్తే సార్. చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడడం అనేది కామన్ అండి. ఇది చాలా వరకు స్ట్రెస్కి కూడా రిలేటెడ్ అంటుంటారు. ఎంతవరకు స్ట్రెస్కి రిలేటెడ్ అంటే ఇప్పుడు మనకి పట్టు సౌత్ ఇండియాలో ఎసిడిటీ కానీ దానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువ ఉంటాయి, డ్యూరల్ అల్సర్ కానీ. నార్త్ ఇండియాలో మోర్ ఆఫ్ గాల్ బ్లాడరు దానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇక ఎప్పుడు మనం అల్సర్ అన్నామో ఎసిడిటీ అన్నామో, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ వలన యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది స్టమక్లో. సో బేసిక్గా అది స్టమక్ ప్రాబ్లం కాదు, బికాజ్ ఆఫ్ స్ట్రెస్ యాసిడ్ ఎక్కువ తయారయ్యి దానివల్ల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే అందరికీ ఇది మేజర్ ఇష్యూ కాదు. దీంట్లో కొంతమందికి ఎసిడిటీ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఈ స్ట్రెస్ వలన ఆ ఇబ్బంది ఎక్కువ అవుతుంది అనమాట. మోర్ ఆఫ్ రికరెన్స్ యాగ్రేట్ అవుతుంది. కొంతమంది ఉంటారు వాళ్ళ పెద్ద ఎసిడిటీ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు స్ట్రెస్ ఉన్నా కూడా అది ఈ ద్వారా రాదు, ఇది ఎసిడిటీ రూపంగా ఇబ్బంది పెట్టదు. కాల్ చేద్దామండి. హలో హలో హలో, చెప్పండి మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, తగ్గించి క్లియర్గా అడగండి. ఓకే మేడం. అది ప్రాబ్లం ఏంటంటే సార్, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు. చెప్పండి. ఒకటి, ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది సార్. వాష్రూమ్ అంటే మోషన్స్కి? మోషన్స్ కి 4-5 సార్లు వెళ్ళాల్సి వస్తుంది ఆయిల్ ఫ్రై తిన్నప్పుడు. ఓకే. ఇంకొకటేమో మామూలుగా మన ఇంట్లో ఆయిల్ ఏదైనా పాపడ అది యూజ్ చేసుకుని అదే ఆయిల్ మళ్ళా కూరలో యూజ్ చేసినప్పుడు అట్లా తిన్నప్పుడు కొంచెం పెయిన్ వచ్చి మళ్ళీ అట్లా మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఓకే. ఇంకొకటి, స్పైసీ ఫుడ్ అంటే గ్రీన్ చిల్లీస్ కానివ్వండి, స్పైసీ ఫుడ్ కొంచెం ఎక్కువ తిన్నప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన మంటను పెయిన్ విపరీతంగా వస్తుంది సార్. ఈ 3 రిపీటెడ్ గా అవుతున్నాయి సార్. ఓకే. అది చాలా ఇబ్బంది అవుతుంది సార్. మరి ఏం చేయమంటారు? అంటే మీకు 2 ఇబ్బందులు కనపడుతున్నాయి నాకైతే. ఒకటేమో ఎసిడిటీ ప్రాబ్లం ఉంటాము, అదేమో ఈ ఆయిల్ వలన కానీ స్పైసీ ఫుడ్ వలన కానీ ఎక్కువ అవుతుంది. రెండోది ఏంటంటే మోషన్స్ ఎక్కువ అవటం. సో ఈ 2 కూడా డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే కొంత ఓవర్లాపింగ్ ఉంటుంది ఈ 2కి కూడా. ఇక దీని ఏమంటామంటే ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది మీరు చెప్పే లక్షణాలు ఎక్కువగా ఆ రకంగా కనపడుతున్నాయి నాకు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము. బట్ దీంతోపాటు ఏంటంటే మీకు ఎసిడిటీ ప్రాబ్లం కూడా ఉన్నది. ఆ ఎసిడిటీ ప్రాబ్లం ఉండటం వలన మీకు మంట రావటం కానీ ఆ డిస్కంఫర్ట్ ఎక్కువ జరుగుతుంది. సో మీరు చెప్పిన దాంట్లోనే అడిగిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. మీకేంటంటే ఇబ్బంది అంతా కూడా ఎక్కువ స్పైసీ ఫుడ్ తినటం వలన. సో అది తగ్గించుకున్నట్లయితే మీకు ఇబ్బంది డెఫినెట్గా తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రంలో కానీ మన ఉండే ఏరియాలో ఏమవుతుందంటే మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ సహజంగా మనం ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటాం. అదే మీరు కనుక యూరోప్ కానీ అమెరికాలో కానీ చూస్తే ఇంత స్పైసీ ఫుడ్ తినరు వాళ్ళు. సో మీకు చెప్పే పాయింట్ ఏంటంటే మీరు స్పైసీ ఫుడ్ తగ్గించుకుంటే కనుక చాలా మీ కంప్లైంట్స్ తగ్గుతాయి. 1. 2, అవసరం బట్టి మీరు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అంటే అది పీపీ అంటాం, ప్రొడమమ్ ఇన్హిబిటర్స్. ఇవేంటంటే ఎప్పుడైనా ఒకసారి వాడితే వాడుకోవచ్చు, కానీ ఇది రోజువారీ సంవత్సరాల తరబడి వాడకూడదు. చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే దీన్ని ఒక్కసారి అంటే తీసుకోగానే ఇబ్బంది తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే అలా వాడుతూ ఉంటారు. సో దాని లాంగ్ టర్మ్ వాడినప్పుడు కాల్షియం తక్కువ అవటం, ఈ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవటం, ఇది ఎముకలు గొల్లగా అయిపోయి ఫ్రాక్చర్స్ అవటం ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది లిమిటెడ్గా వాడుకుంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో. నమస్తే అండి. నమస్తే, చెప్పండి.
రమేష్ హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి రమేష్ గారు. తిన్న తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్ స్టమక్ లో లైట్ గా పెయిన్ ఉంటుందండి. ఓకే. అండ్ తేన్పులు అండి, కారణం లేకుండా ఎక్కువగా తేన్పులు బాగా వస్తూ ఉంటాయి. అసలు అంటే రీజన్ ఏంటో తెలియట్లేదు. నేను రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అన్ని చేస్తూనే ఉంటాను, Okay. ఫాలో అవుతాను. ఓకే. బట్ ఇదనేది కొంచెం డిస్కంఫర్ట్ గా అనిపిస్తుంది. Okay. అండ్ ఎప్పుడన్నా ఫుడ్ తీసుకోవడం లేట్ అయితే మాత్రం ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ అనిపిస్తుంది తేన్పులు. ఓకే. ఈ రెండు ప్రాబ్లమ్స్ అండి నాకు. ఇప్పుడు రమేష్ గారు, ఇప్పుడు మీకు దీంతో పాటు పొట్టలో కానీ ఛాతీలో కానీ గొంతులో కానీ మంటలాగా ఏమైనా వస్తుందా? గొంతు దగ్గర ఎప్పుడన్నా అనిపిస్తుంది సార్. అది ఓకే. రెగ్యులర్ గా కాదు కానీ ఎప్పుడో రేర్ కేసెస్ లో గొంతులు అంటే మంట అంటే ఎలా అంటే దగ్గు వచ్చినట్టుంటది కానీ దగ్గు రాదు. అలా అదే రిఫ్లెక్స్ లైట్ గా. అది. సో మీరు అన్న పాయింట్ కరెక్ట్. అది మీరు చెప్పిన విధానం బట్టి చూస్తూ ఉంటే నాకు మీకు ఇది జిఆర్డి అంటాము, గ్యాస్ట్రో యూసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. మనం సింపుల్గా ఏం చెప్తామంటే యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. అంటే పొట్టలోని యాసిడ్ పైకి వచ్చి దానివల్ల మీకు ఇబ్బంది ఎక్కువ అవుతున్నట్టుంది. సో యాసిడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఛాతీలో కానీ గొంతులో కానీ ఇబ్బంది రావచ్చు. ఇది అందరికీ అన్ని చోట్ల ఉండక్కర్లా, కేవలం వాళ్ళకి ఓన్లీ గొంతులోనే మంట ఉండొచ్చు. ఇది కూడా యాసిడ్ రిఫ్లక్స్ లక్షణమే. ఇది కాకుండా ఏంటంటే మీకు ఇది ఉన్నాయి, ఇది టేబుల్ పదే పదే రావటం. మనకేమవుతుందంటే స్టమక్కిను అన్నవాహిక మధ్యన జీ జంక్షన్ అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్. అది కొంచెం లూజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం లోపల స్టమక్లో ఫుడ్ తిన్నప్పుడు కానీ అంటే హెవీ మీల్ తిన్నప్పుడు కొంత వెనక్కి వస్తూ ఉంటుంది. ఆ వెనక్కి వచ్చేది గ్యాస్ ట్రబుల్ రావచ్చు, యాసిడ్ రావచ్చు, ఆర్ ఫుడ్ రావచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఈ రిఫ్లక్స్ డిసీజ్కి, యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్కి మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ అక్కర్లేదు. ఎక్కువ మందికి ఒక 2-3 నెలలు ఇచ్చి మెడిసిన్స్తో రిలీఫ్ వచ్చేస్తే మనం ఇంకా దాన్ని పక్కన పెట్టేయచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఇబ్బంది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే రికరెన్స్ అంటాం. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. ఒకటేమో తినే ఆహారం కానీ, టైమింగ్ ఆఫ్ ఫుడ్ కానీ, తర్వాత స్లీప్ ప్యాటర్న్ సరిగా, అంటే ఈ రోజుకి 8 అవర్స్ స్లీప్ అనేది ఇంపార్టెంట్, 7 to 8 అవర్స్. తక్కువైనా కూడా కొంతమందికి ఇబ్బంది ఎక్కువ వస్తూ ఉంటుంది. నాలుగోది ఇందా మనం ఈ బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనుకున్నాం ఏంటి, స్ట్రెస్ గురించి. స్ట్రెస్ ఎక్కువన్నా కూడా యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ, అది ఇబ్బంది పెట్టవచ్చు. సో ఈ రకంగా మీరు ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తానని చెప్పారు, దట్ ఈస్ గుడ్. అలాగే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. టైంకి పడుకోవటం, కొంచెం అడిక్వేట్ టైం నిద్రపోయినట్లయితే మీకు ఇబ్బంది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దీంతోపాటు ఎక్సర్సైజ్తో పాటు మెడిటేషన్ కానీ యోగా కానీ కూడా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఓకే, కొంతమంది మీరు ఇప్పుడు చెప్పారండి పీపీఐస్ కానీ యాంటాసిడ్స్ ఎక్కువగా వాడితే కొన్ని రకాల డెఫిషియన్సీస్ కూడా, కానీ వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ స్టాప్ చేయగానే మళ్ళీ ఆ రిఫ్లెక్స్ రావడం, అనీజీగా ఉండడం జరుగుతూ ఉంటుందండి. మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలనుకుంటారు? అంటే ఇప్పుడు ఇది కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, కొంతమంది కొంచెం ఎక్కువ మందికి చూస్తూ ఉంటాం. కాకపోతే దీంట్లో ఏంటంటే 2 రకాలు చేస్తాం దీన్ని మేము. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఉందనుకోండి, లైఫ్ లాంగ్ మందులు వాడతాం. హైపర్ టెన్షన్ ఉంది, లైఫ్ లాంగ్ మందులు వాడతాం. అలాగే ఎసిడిక్ కూడా అవసరమైనప్పుడు ఆ కొద్ది మందికి లైఫ్ లాంగ్ ఇస్తాం, పెద్ద విషయం కాదు. మీరు డయాబెటిక్ మెడిసిన్స్ హైపర్ టెన్షన్ మెడిసిన్స్ చూసినట్లయితే వాటికన్నా ఈ యాసిడ్ టాబ్లెట్స్కి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కంపారిటివ్గా. అదని చెప్పి జీరో అంటలే నేను, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో మనం డిఫరెన్స్ ఏంటంటే డయాబెటీస్కి హైపర్ టెన్షన్కి నాకు మార్గాంతరం లేదు, మందులు వాడాల్సిందే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందాక మనం ముందు కాలంలో చెప్పినట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే అది లావు ఉన్నాడు కొంచెం ఎక్సర్సైజ్ చేసి లావు తగ్గటం, తర్వాత టైంకి భోజనం చేయటం, తర్వాత ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్త పడటం, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయటం, పులుపు తగ్గించడం, తర్వాత అంటే ఈ పట్ల ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు పర్టికులర్గా మెడిటేషన్ యోగా డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. సో ఈ జాగ్రత్తలు పడినప్పుడు చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంది. స్టిల్ కొద్ది మందిలో ఈ మెడిసిన్ లాంగ్ టర్మ్ వాడాలి. వాళ్ళకి ఏం చెప్తాం మేము, ఈ పీపీ అన్నాం కదా, ఆ రకం మెడిసిన్స్ వాడినప్పుడు యూజువల్ ఏం చేస్తామంటే ఒక డోస్ పెట్టి కంటిన్యూ చేస్తాం. అది రోజుకి 2 సార్లు అవ్వచ్చు, ఆర్ వేరే మెడిసిన్స్ అవ్వచ్చు. నెమ్మదిగా రోజు కోట్ చేస్తాము. తర్వాత వాళ్ళకి ఏం చెప్తామంటే ఒక 2-3 నెలల తర్వాత దే కెన్ మేక్ ఇట్ ఆల్టర్నేట్ డే, అంటే రోజు విడిచి రోజు తీసుకోవటం. వాళ్ళకి ఇబ్బంది లేదనుకోండి, దట్ ఈస్ ఫైన్. అదే వారానికి 2 సార్లు తీసుకోవటం మెయింటైన్ చేస్తుంది, పీపీఐ అంత బాగుంటే మేబీ ఒక 2-3 నెలలు మనం ఆపేయచ్చు, 5-6 నెలల్లో. లేదు అవసరం పడింది వాడటమే. సో పెద్ద వరి అవసరం పాయింట్ ఏం కాదు ఇది. కాకపోతే ఏంటంటే సేమ్ టైం యూ షుడ్ వర్క్, అంటే మనం జాగ్రత్తగా వీలైనంత వరకు మెడిసిన్స్ అవాయిడ్ చేయడం బెటరు.
సో చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఈ రోజున లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది వీలు కాదు. అది షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత మీరు ఇప్పుడు చెప్పారు హైటెస్ ఎర్నియా కానీ అలాగా కొంచెం ఆ స్ప్లింటర్ లూజ్గా ఉన్న వాళ్ళకి కొంచెం జిఆర్డి ఎక్కువగా వస్తుందని, దీనికి ఏదో ఫండ్ అప్లికేషన్ అనే సర్జరీ కూడా ఉంటుందంటారు. మరి అది అసలు ఎంతవరకు అవసరమో, దాని సక్సెస్ ఎలా ఉంటుంది కూడా డిస్కస్. హెల్త్ ఫైల్ కడుపులో మంట, త్రేన్పులు లేదా డైజెస్టివ్ డిజార్డర్స్, ఎసిడిటీ సమస్యలకు కారణాలు, పరిష్కారాలు, ఈ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం సన్షైన్ హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగార్జున యార్లగడ్డ గారు అండి. సో ఇప్పుడు ఫండ్ అప్లికేషన్ అనే సర్జరీ గురించి వింటుంటామండి ఇలాంటి సమస్యలకి. అది అసలు అంటే చాలా తక్కువ చేస్తారా, ఎందుకని? అంటే బేసిక్ ఏంటంటే ఇందాక మనం బ్రేక్ ముందు మాట్లాడుకున్నాం కదా, యాసిడ్ రిఫ్లక్స్ అయినప్పుడు దానివల్ల వచ్చే ఇబ్బంది తగ్గించడం కోసం మెడిసిన్స్ వాడతాము. ఒకసారి మెడిసిన్ వాడినా కూడా కొంతమందికి బాగా రిలీఫ్ రాదు. రీజన్ కొంతమందిలో ఏంటంటే అందరికీ ఇది రీజన్ కాదు. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ జీ జంక్షన్ అంటాం, అంటే స్టమక్కిను అన్నవాహిక మధ్య కలిసే చోటు, ఇది బాగా లూజ్ ఉన్నప్పుడు హైడ్రోసెనియా అని అనుకుంటాము. ఈ హైడ్రోసెనియా అనేది లూజ్ ఉందని చేస్తాం, టైట్ చేస్తాం. టైట్ చేయడం వలన యాసిడ్ రిఫ్లక్స్ తగ్గుతుందని. సో ఫండ్ అప్లికేషన్ అంటే అదే బేసిక్గా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం తిన్నప్పుడు మనం వాటర్ తాగినా వెళ్ళిపోతుంది. మనం తలకిందులుగా ఆసనం వేసినా కూడా శీర్షాసనం వాటర్ వెనక్కి రాదు, ఎందుకంటే ఈ జీ జంక్షన్ టైట్ చేసేస్తుంది. అలాగే మనం తింటున్నప్పుడు ఒకసారి మటన్ పీస్ తింటాం పెద్దది, అది కూడా వెళ్ళిపోతుంది. సో జీ జంక్షన్ అనేది ఏంటంటే అంత రిలాక్స్గాను, అంటే అంత కాంప్లెంట్గా ఉంటుంది. అంటే అవసరమైనప్పుడు బాగా వెడల్పోవటం, అవసరమైనప్పుడు టైట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఈ హైడ్రోసెనియాలో ఏంటంటే ఆ ఇబ్బంది కొంచెం తగ్గుతుంది, ఆ పర్ఫెక్ట్ ఫంక్షన్. రెండోది ఏంటంటే ఫండ్ అప్లికేషన్ చేసినప్పుడు ఆ ఒరిజినల్ ఫంక్షన్ ఏమైతే ఉందో అది పూర్తిగా ఉండకపోవచ్చు. సో ఆ ఫండ్ అప్లికేషన్లో టైట్ చేస్తేనేమో అన్నం సరిగ్గా దిగదు, అన్నం కాకపోయినా ఈ కొంచెం గట్టి పదార్థాలు కానీ, పెద్ద ట్యాబ్లెట్లు కానీ, లేదా ఈ చికెన్ మటన్ పీసెస్ కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది సరిగ్గా చేయకపోతే, పూర్తిగా దాన్ని టైట్ చేయకపోతే ఇంతకుముందు యాసిడ్ రిఫ్లక్సే తగ్గుతుంది కానీ బట్ స్టిల్ వస్తూ ఉంటుంది. సో ఇది బాగా ఇబ్బంది వాళ్ళకి డెఫినెట్గా పనిచేస్తుంది, కానీ మెడిసిన్స్తో కంట్రోల్ అయ్యే వాళ్ళకి ఇది పెద్ద అంత అవసరం ఉండదు సామాన్యంగా. ఇన్ అదర్ వర్డ్స్, మేము చూసే పేషెంట్లో 90% కన్నా ఎక్కువ వాళ్ళకి అవసరం పడదు ఫండ్ అప్లికేషన్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఈ మెడిసిన్ వాడటం వల్ల కానీ బాగా రిలీఫ్ వచ్చేస్తుంది. కొద్దిమందిని ఫండ్ అప్లికేషన్ అవసరం పడుతుంది. ఓకే. ఈ రిఫ్లెక్స్ తోటి చెస్ట్లో కూడా డిస్కంఫర్ట్ అనిపించడం, ఒక్కోసారి అది హార్ట్ అటాక్ లాగా కూడా అనిపించడం కూడా జరుగుతుంటుంది. అవును. సో ఇదేంటంటే ముఖ్యంగా ఇది మిడిల్ ఏజ్ పీపుల్లో, అంటే ఇప్పుడు సుమారు 40-50 ఏళ్ళ వయసు ఉన్నాడు అనుకోండి, 50-60 ఇయర్స్, ఈ పీపుల్ ఏమవుతుందంటే ఎప్పుడైతే యాసిడ్ రిఫ్లక్స్ అయినప్పుడు ఛాతీలో ఇబ్బంది వస్తుందో, ఆ ఇబ్బంది అనేది మంటలా ఉండక్కర్లా, డిస్కంఫర్ట్ ఉండొచ్చు, నొప్పిలా ఉండొచ్చు, పట్టేసినట్టు ఉండొచ్చు. సో ఇదేమవుతుంది, హార్ట్ జబ్బుని మిమిక్ చేస్తుంది, హార్ట్ అటాక్ని. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా యూజువల్గా సెంట్రల్ చెస్టే వస్తుంది, అది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఏరియాలో వస్తుంది అనమాట. దాంతో మనకు ఒక్కసారి కన్ఫ్యూజన్ వస్తుంది. ఏం చేస్తామంటే యూజువల్గా పేషెంట్ మా దగ్గర వస్తే వెంటనే ఈసీజీ తీయించేస్తాం. ఈసీజీ తీసుకొని, అంటే క్లినికల్గా పేషెంట్ మాట్లాడినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ అనిపించినా కూడా అది మాకు ఇంపార్టెంట్, అది ఈసీజీ తీసి అది లేదని నిర్ధారించుకోవాలన్నమాట. సో పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తామంటే వాళ్ళకి ఇబ్బంది రాగానే అది ఫస్ట్ టైం అయితే మటుకు డెఫినెట్గా ఇమ్మీడియట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, డౌటే లేదు. ఆల్రెడీ నోన్ కేసు అనుకోండి, ఎప్పటి నుంచో యాసిడ్ రిఫ్లక్స్ ఉంది, ఇప్పుడు సడన్గా మిడ్ నైట్ ఇబ్బంది వచ్చింది, మేబీ యాంటాసిడ్ కానీ పీపీఐ కానీ తీసుకుని, ఆర్ మిల్క్ కానీ ఏదైనా ఎనీ న్యూట్రలైజింగ్ ఏజెంట్ తాగితే కొంచెం రిలీఫ్ ఉంటుంది. బట్ స్టిల్ కొంచెం మిల్క్ కూడా బాగానే హెల్ప్ చేస్తుంది, అంటే లూక్ వామ్ అంటారా, ఈవెన్ కోల్డ్ మిల్క్ ఆల్సో ఓకే. ఓకే. అలా కర్డ్, ఈవెన్ కర్డ్ రైస్, సంథింగ్ టు ఈట్ దట్ టైం. సో యూస్ఫుల్ ఉంటుంది. తగ్గిపోతే పర్వాలేదు కానీ, బట్ నియరెస్ట్ టైంలో నెక్స్ట్ డే అయినా సరే డౌట్ ఉంటే మాత్రం వెళ్ళి డెఫినెట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇది మాత్రం ఆ ఏజ్ గ్రూప్లో, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మటుకు ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎసిడిటీ అనుకుని ఆగిపోతే కనుక దే మిస్ ఏ మేజర్ ప్రాబ్లం. ఓకే. ఇంకా ఇలాంటి సిమ్టమ్స్ అల్సర్స్కి కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి కదండి, అదొక అల్సర్కి రిలేటెడ్ అయితే ఎలాగా గమనించుకోవాలి? అంటే యూజువల్ ఏంటంటే అల్సర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఎసిడిటీ అన్నది యూజువల్గా అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్లో వస్తుంది, పైభాగంలో. చెస్ట్ యూజువల్గా ఇన్వాల్వ్ కాదు, చెస్ట్ పెద్ద ఇబ్బంది రాదు. కాకపోతే ఏంటంటే దీంట్లో చిన్న పాయింట్ ఒకటి ఉంది, అంటే యూయర్స్కి కొంచెం ఇంపార్టెంట్ ఈ పాయింట్. హార్ట్లో ఏంటంటే ఈ ఎంఐలో కూడా, అంటే హార్ట్ అటాక్లో కూడా రకాలు ఉంటాయి. ఆ ఇన్ఫీరియర్ వాల్ ఆఫ్ ద
హార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ పెయిన్ ప్యాటర్న్ పైభాగం రావచ్చు, అంటే ఉదరం పైభాగంలో ఎపిగాస్ట్రియం అంటాం, అంటే చెస్ట్ కొంచెం కింద. సో డౌట్ ఉంటే మాత్రం అగైన్ ఇందాక చెప్పినట్టు ఈజీ తీసుకోవటం, హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్. ఇక అల్సర్స్ ఏంటంటే ఇవి కూడా ఏంటంటే కొంచెం ఓవర్లాపింగ్ ఉంటాయి హెచ్డి ప్రాబ్లమ్స్తో పాటు. వీళ్ళకి ఏంటంటే ఈ అల్సర్ అంటే దీనికి స్పెసిఫిక్గా ఫలానా రీజన్ అని లేదు, కొంతమందికి వస్తూ ఉంటుంది. వై దే గెట్ ఇట్ వీ రియలీ డోంట్ నో. బట్ యూజువల్గా ఏంటంటే మనం గమనించేది ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్స్, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది. స్మోకర్స్లో మోర్ ఇంపార్టెంట్ ఇది ఎక్కువ. ఇది కాకుండా ఒక ఇన్ఫెక్షన్ కూడా దీనికి కారణం అవ్వచ్చు. హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఏం చేస్తామంటే ఏమైనా అల్సర్ ఉండి హెచ్ పైలోరీ ఉంటే కనుక ఈ యాంటీబయాటిక్ కోర్స్ వాడతాం. కోర్స్ వాడటం వలన అల్సర్ రికరెన్స్ తగ్గుతాయి బాగాను. ఓకే, అంటే అల్సర్స్ రీజన్స్ తీసుకుంటే మీరు చెప్పిన వేరియస్ రీజన్స్ అండ్ ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనేది ఎంతవరకు ఎక్కువ ఉండొచ్చు అంటారు? ఏదో 50% ఉండొచ్చా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్? అంటే మనకి ప్రాబ్లం ఏంటంటే హెలికోబాక్టర్ పైలోరీ అనేది మనకి చాలా కామన్ జబ్బు. ఇక్కడ ఎక్కువ వాటర్ వలన వస్తుంది, వాటర్ బోర్న్. ఓకే. సో మీకు అర్థం కావాలి, మనకి తెలుసుకోవాలంటే దానికి ఇంపార్టెంట్ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో, అంటే అది యూరోప్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, వీటిలో ఏంటంటే యూజువల్గా ఏంటంటే అల్సర్ ఉండి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కనుక మనం అది కంప్లీట్గా క్యూర్ అయిపోతే రికరెన్స్ వెరీ వెరీ లెస్, చాలా తక్కువ వాళ్ళకి. ఎందుకంటే వాటర్ బోర్న్ కాబట్టి ఎప్పుడైతే వాటర్ జాగ్రత్తగా ఉంటుందో గవర్నమెంట్, ఎప్పుడైతే సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుందో వాళ్ళకి రీఇన్ఫెక్షన్ ఛాన్స్ తక్కువ. మన దేశంలో ఏంటంటే ఆ రీఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ. కరెక్ట్. సో అది కాబట్టి మీ అడిగిన ఆన్సర్ ఏంటంటే మేము క్లియర్ చెప్పలేం కానీ, బట్ హెచ్ పైలోరీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ ఇన్ ఇండియా. మనకి హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ చాలా ఇంపార్టెంటే. ఓకే. సో మెజారిటీ కేసులు చూస్తూ ఉంటాం మేము అది. సో అది ఒకవేళ మనం పోయినా కూడా రీఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. డైజెస్టివ్ డిజార్డర్స్ అనేవి అసలు చాలా కామన్ అండి. ఏదో విధంగా ఈ మనం డిస్కస్ చేసిన సిమ్టమ్స్ లేకపోతే ఇండైజెషన్ అను లేకపోతే డయేరియాను ఏదో విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డయేరియా అంటే కరోనా అని భయపడే సందర్భాలు కూడా వచ్చాయి. అసలు ఒక డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండడానికి ఇన్ జనరల్గా ఎలాంటి కేర్ తీసుకోవాలి? వాటికి ఏమైనా స్పెషల్ మెడిసిన్స్ అవసరమా? లాక్సేటివ్స్ ఏమన్నా ఎప్పుడైనా వాడితే బెటర్ అంటారా? ఎలా మీరు కరోనా గురించి పట్టుకొచ్చారు కాబట్టి కోవిడ్ గురించి ఇప్పుడు అంటే ఒక లాస్ట్ 2 months నుంచి మాట్లాడుతున్నారు. అది ఒక 25% ఆఫ్ కోవిడ్ పేషెంట్స్లో ప్రజెంటేషను డయేరియాతో వస్తుంది, మోషన్స్ స్టార్ట్ అవుతుంది అది. సో అది అలా కూడా కొన్ని డేటా ఉంది కొన్ని కంట్రీస్ నుంచి లేకుండా ఓన్లీ సడన్గా డయేరియా తోటి. సో అది కూడా చూడాలి. సో ఎప్పుడు మందే మాట్లాడుతున్నారు మనం అంటే ప్రోగ్రామ్ ముందు ఎసింటమాటిక్ క్యారియర్స్ అని. ఎసింటమాటిక్ అని అంటే మన లెక్క సిమ్టమ్స్ అంటే ఏంటి మనం తెలిసినంత వరకు దగ్గు, జ్వరము, ఇవి మనం మాట్లాడేది. దీంట్లో ఏంటంటే సిమ్టమ్స్లో ఇది కూడా ఒక సిమ్టమ్ అయిపోతుంది, లూజ్ మోషన్స్ కూడా. ఓకే, అది కోవిడ్ గురించి అనుకోండి. ఇది కాకుండా ఏంటంటే మనకి గుడ్ జే సిస్టమ్ బాగుండాలంటే కనుక ఈ మామూలుగా చెప్తారు కదా, బామ్మ చెప్పే మాటలని చెప్తారు కదా, ఆ పెద్దలు చెప్పిన మాటలు చాలా వరకు పాటించాల్సింది. అంటే టైం తినటం, టైం పడుకోవటం, స్ట్రెస్ అవాయిడ్ చేయటం, స్ట్రెస్ని ఎదుర్కోవడం కోసం మెడిటేషన్ కానీ యోగా కానీ అలవాటు చేసుకోవటం, ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ న్యాచురల్ ప్రోబయాటిక్స్ మనకి కర్డ్ ఈజ్ దిస్ వన్, బటర్ మిల్క్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రోబయాటిక్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం మోషన్స్ కానీ గ్యాస్ కానీ ఇవి కొంతవరకు కంట్రోల్ అవకాశం ఉంటుంది ప్రోబయాటిక్స్ తోటి. మేము కూడా కొంతమందికి ఇస్తూ ఉంటాం. పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ మోషన్స్ ఇబ్బంది కానీ గ్యాస్ వచ్చినప్పుడు కొంత పేషెంట్లకి మేము ప్రోబయాటిక్ ఇస్తూ ఉంటాం. అవును, టాబ్లెట్ ఫామ్స్లో ఇస్తుంటారు కదండి ప్రోబయాటిక్స్, మార్నింగ్ ఈవినింగ్ వేసుకోమని. లాక్టిక్ యాసిడ్ బేస్డ్ అవి కూడా అంటే దాంట్లో అనేక రకాలు ఉన్నాయి. గట్లో ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో అనేక స్పీషీస్ ఉంటాయి. ఒక్కో కంపెనీ ఒక రకం స్పీషీస్ తీసుకుంటుంది. సో లాక్టో బేస్డ్ ఒక రకం, అన్ని ప్రోబయాటిక్స్ లాక్టో బేస్డ్ ఉండక్కర్లా. సో అలాగే దాంట్లో సాక్రమైసిస్ బోలార్డ్ అని ఉంటుంది, అది సపోజ్ టు బి గుడ్. సో అది కొన్నిట్లో ఉంటుంది, కొన్ని వేరే కంపెనీలు వేరే రకంగా జాయిన్ చేస్తాయి. ఇవన్నీ కూడా ది కమాండ్ ఆఫ్ ప్రోబయాటిక్స్. ఓకే, అది కానీ నేచురల్గా బటర్ మిల్క్ తీసుకుంటే గుడ్ అయినా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మనం జాగ్రత్త పడాలంటే ఇటువంటివన్నీ జాగ్రత్తలు మనకి. ఓకే, అంటే కొంతమంది బాగా ఎక్స్ట్రా కేర్ఫుల్గా హెల్త్ కాన్షియస్గా ఉండేవాళ్ళు లాక్సేటివ్స్ అంటే మన తెలుగులో విరేచనకారులు అవి వాడుతుంటారు. ఇంకొకటి కోలన్ థెరపీస్ అని చేయించుకుంటారు. అసలు అలాంటివి అవసరం అంటారు?
ఒకటైతే కోలన్ థెరపీ అబ్సల్యూట్ నో అండి, ఇట్స్ నాట్ రైట్, సైంటిఫిక్ కరెక్ట్ మేము అనుకోవట్లేదు. కోలన్ థెరపీ ఇస్ అవుట్. ఇక 2 లాక్సేటివ్స్ కూడా అన్నెసరీ వాడకూడదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, చాలామంది ఇళ్లలో చాలా చోట్ల బహుశా మా ఇంట్లో చేసే ఉంటారు, ఇది క్లీన్ అవుతుందని చెప్పేసి లాక్సేటివ్ ఇచ్చేవారు. అంటే ఆముదం, అప్పట్లో ఆముదం పాపులర్, ఇచ్చేసి క్లీన్ అయిపోతుందని. నో మోర్ ట్రూ, అది కరెక్ట్ కాదు. సో లాక్సేటివ్స్ అన్నది ఏంటంటే కాన్స్టిపేషన్ ఉండి మలబద్ధకం ఉండి ఇబ్బంది ఉంటే వాడాలి తప్ప రొటీన్గా ప్రివెంట్గా దానికి రోల్ లేదు. ఓకే. నో లాక్సేటివ్స్. నేచురలీ కూడా వద్దంటారా? న్యాచురల్ ఏమున్నాయి లాక్సేటివ్స్? ఈ ఆముదం ఇలాంటి ఆముదం ట్రీట్మెంట్గా వాడకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఆముదం వల్ల కొంచెం మోషన్ వస్తుంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్, బట్ ఆముదం మేము రికమెండ్ చేయం. బట్ న్యాచురల్ ప్రోడక్ట్ మెయిన్ ఏంటంటే పీచు పదార్థాలు, ఏవైనా ఫైబర్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే. ఇప్పుడు ఈ సీజన్ మ్యాంగో, ఇప్పుడు మ్యాంగోస్ చాలామందికి మోషన్ ఫ్రీ అవుతుంది. రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్న పీచు, తేగలు పీచు ఉంటుంది. న్యాచురల్ ప్రోడక్ట్స్ అయ్యి, అది ఇబ్బంది ఏం లేదు మనకి. ఓకే. అంతేగాని ఒక లాక్సేటివ్ ఇచ్చి మొత్తం క్లీన్ చేసుకుందామని మాత్రం అది ఇస్ నాట్ ఏ కరెక్ట్ సజెషన్. ఓకేనండి. డాక్టర్ నాగార్జున గారు, ఇన్ జనరల్గా డైజెస్టివ్ డిజార్డర్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు, అండ్ యాంటాసిడ్స్ కానీ పీపీఐస్ వాడే పద్ధతులు ఏంటి, వాటిని విచక్షణారహితంగా వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, అండ్ ఇన్ జనరల్గా డైజెస్టివ్ డిజార్డర్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, వివరాలను అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది వాటి హెల్త్ ఫైల్. నమస్తే.